దక్షిణ భారత చరిత్రలో తన పరాక్రమం తెలివితేటలతో చిరస్థాయిగా నిలిచిన రాజు రెండవ పులకేశి. ఆయన చాళుక్య వంశానికి చెందినవాడు. తండ్రి కీర్తివర్మ మరణం తర్వాత యువరాజు పులకేశి సింహాసనాన్ని అధిరోహించాడు. అతని రాజధాని వాతాపి నుంచి పాలించాడు. రాజ్యాన్ని బలపరిచిన తరువాత పులకేశి ఉత్తరం దక్షిణం వైపులా దండయాత్రలు సాగించాడు. గుజరాత్, మాలవ, లాత ప్రాంతాలను జయించి తరువాత చేర చోళ, పాండ్య రాజ్యాలను తన ఆధీనంలోకి తెచ్చాడు. ఆయన విస్తరించిన సామ్రాజ్యం నర్మదా నుండి కవేరీ వరకు విస్తరించింది. ఈ సమయంలో ఉత్తర భారతదేశ రాజు హర్షవర్ధనుడు దక్షిణంపై దండయాత్ర చేశాడు. పులకేశి నర్మదా నదీ తీరంలో హర్షవర్ధనుడిని ఓడించి నర్మదాను ఉత్తర దక్షిణ సరిహద్దుగా స్థాపించాడు. ఈ విజయంతో ఆయనకు దక్షిణ పదాధిపతి అనే బిరుదు లభించింది. చైనా యాత్రికుడు హ్యూయన్ సాంగ్ ఆయన రాజ్యాన్ని సందర్శించి పులకేశిను ధ్యానవంతుడు, దయగల పాలకుడిగా వర్ణించాడు. తరువాత పల్లవుల రాజు నరసింహవర్మ వాతాపిపై దాడి చేసి పులకేశిని ఓడించాడు. వాతాపి దగ్ధమైపోయింది. ఆ యుద్ధంలో పులకేశి వీరమరణం పొందాడు. పులకేశి తన పరాక్రమంతో చాళుక్య వంశాన్ని శిఖర స్థాయికి చేర్చాడు. హర్షవర్ధనుడిని ఓడించి దక్షిణ గర్వంగా నిలిచిన ఈ మహారాజు దక్షిణ భారత చరిత్రలో ఒక స్వర్ణయుగాన్ని సృష్టించాడు.